ఎందుకు పార్టీలో ఇంత హడావుడి చేస్తుంది హ్మ్. అనేటటువంటి ప్రశ్నలే. లేక లీక్ అవ్వటము, లేకపోయినా స్పందించటము, తర్వాత అన్నపైన ఘాటుగా స్పందించటము, పార్టీలో జరుగుతున్నటువంటి వ్యవహారాలని బయటపెట్టి ఓపెన్ గా మాట్లాడటము ఎందుకు చేస్తుంది అనేటటువంటి ప్రశ్నలకి సమాధానాలు ఏంటి అని అంటే, మీకు లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి తిహార్ జైల్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత పార్టీలో కవిత ప్రాధాన్యత తగ్గింది అనేది ఒక ఒక అంశం. ఒకటి తనకు కూడా ఆ అసంతృప్తి తనకు కూడా ఉంది అనేది ఒకటి. రెండోది, రజతోత్సవ సభ సందర్భంగా తనకి పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు. దక్కకపోగా ఒక సంకేతం అయితే చాలా స్పష్టంగా వచ్చింది. కేసీఆర్ తర్వాత కేటీఆర్ పార్టీకి నాయకుడు అనేది ఓ స్పష్టత సభ ఇచ్చింది. ఎందుకంటే ఆ సభా వేదిక పైన ఒక పక్క కేసీఆర్ బొమ్మ, మరొక పక్క కేటీఆర్ బొమ్మ మాత్రమే పెట్టారు అనేది అది స్పష్టం చేస్తుంది. అది రెండో అంశం. అయితే మూడో అంశం ఏంటంటే, ఇప్పుడు అమెరికా డల్లాస్ లో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ జరుగుతుంది. సహజంగా ఈ అబ్రాడ్ లో ఎప్పుడు ఏ కార్యక్రమం జరిగినా కవిత అటెండ్ అవ్వటం ఒక రివాజు, ఆనవాయితీగా ఉంటుంది. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి రజతోత్సవ సభకి కనీసం కవితకు ఆహ్వానం కూడా లేదు. అంటే ఓ విధంగా పార్టీ నన్ను ఇగ్నోర్ చేస్తుంది, మా అన్న నేతృత్వంలో నడుస్తున్నటువంటి పార్టీ నన్ను పట్టించుకోవటం లేదు, దానికి ప్రధాన కారణం నన్ను పార్టీ నుంచి పక్కకు తప్పించేటటువంటి కుట్ర జరుగుతుంది అని తను భావిస్తున్నటువంటి క్రమంలోనే ఈ ఎపిసోడ్ అంతా కొనసాగిస్తున్నట్లుగా మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది. అయితే రాజకీయాల్లో మీరు ఎప్పుడైనా చూడండి, పగిలిన అద్దాలు అతుక్కోవటం చాలా కష్టమైతుంది. ఇప్పుడు కూడా డైరెక్ట్ గా కవిత ఇప్పటి వరకు కొంత గుంబనంగా వ్యవహరించినటువంటి కవిత ఈ రోజు తను చేసినటువంటి వ్యాఖ్యలు డైరెక్ట్ గా కేటీఆర్ పైన తన బాణాలు సంధించినట్టుగానే మనకు కనపడుతుంది. బట్ ఇది ఎంతవరకు పార్టీ డైజెస్ట్ చేసుకుంటుంది, పార్టీ ఎంతవరకు తీసుకుంటుంది, పార్టీ వ్యవహరించేటటువంటి విధానం ఏంటి, కవిత ఇలానే మాట్లాడుకుంటూ పోతే భవిష్యత్తులో పార్టీకి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది, అది కాంగ్రెస్ కి బీజేపీకి ఒక అస్త్రంగా మారేటటువంటి అవకాశం ఉంటది. కాబట్టి బట్ పార్టీ ఏ నిర్ణయం తీసుకోబోతుంది అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అన్నా చెల్లెళ్లకు మధ్య వచ్చినటువంటి ఒక వివాదం, ఇప్పుడు మనం బీఆర్ఎస్ లో చూస్తున్నటువంటి అన్నా చెల్లెళ్లకు మధ్య వస్తున్నటువంటి ఒక వివాదం, తర్వాత యూపీలో అప్నాదళ్లో పార్టీలో తల్లి బిడ్డలకు మధ్య ఏర్పడినటువంటి వివాదం మనందరికీ తెలిసిందే. తర్వాత మీకు ఎస్పీ ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి సమాజ్వాదీ పార్టీలో తండ్రి కొడుకులకు మధ్య ఏర్పడినటువంటి వివాదం మనకు తెలిసిందే. అయితే ఇట్లాంటివి సహజంగా ప్రాంతీయ పార్టీలలో వస్తూనే ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటి అనంటే, కేసీఆర్ ఉన్నారు ఈ పార్టీలో, రాజకీయంగా క్రియాశీలకంగా ఉన్నారు కాబట్టి అటు కేటీఆర్ అయినా ఇటు కవిత అయినా కేసీఆర్ నాయకత్వాన్ని ఒప్పుకుంటారు. కేసీఆర్ ఒక్కడే మా నాయకుడు అని కవిత కూడా చెప్తుంది కదా, వేరే నాయకత్వాన్ని నేను ఒప్పుకోను అని చెప్తున్నారని అంటే కేటీఆర్ కి నాయకత్వ బాధ్యతలు అప్పచెప్పడం తనకి ఇష్టం లేదు అనేటటువంటి విషయం. మీరు చూడండి, ఇది చాలా మనకి అనుమానాలు రేకెత్తించేటటువంటి అంశం. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారనుకున్నారు, కానీ కాలేదు. ఎవరు అడ్డుపడ్డారు అనేది ఒక ప్రశ్న. ఇప్పుడు పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కేటీఆర్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపడతారనుకుంటున్నారు, ఇప్పుడు అడ్డుపడుతున్నారు. ఎవరు అడ్డుపడుతున్నారు అనేది ఒక అనుమానాలకు కవిత పటాపంచలు చేసింది. అంటే కవితనే అడ్డుపడుతుంది. అప్పుడు కేటీఆర్ ని ముఖ్యమంత్రి కాకుండా ఇప్పుడు పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టకుండా కవితనే అడ్డపడుతుంది అనేది ఇలా స్పష్టమైంది. ఎందుకు? నేను కేసీఆర్ నాయకత్వాన్ని తప్ప ఎవరి నాయకత్వాన్ని అంగీకరించను, పార్టీని నడిపేటటువంటి శక్తి కేటీ రామారావుకు లేదు, కేటీఆర్ కు లేదు అని చాలా స్పష్టంగా కుండబద్దలు కొట్టినటువంటి నేపథ్యంలో మరి పార్టీ ఇప్పుడు మొత్తం ఏం నిర్ణయం తీసుకోబోతుంది, కేసీఆర్ ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు అంటే, ఒకవేళ ఈ వివాదాన్ని అంతర్గతంగా పార్టీలోనే సద్దుమణిగించాలి అని అనుకుంటే మరి కొంతకాలం పాటు కేసీఆర్ అధ్యక్షతనే పార్టీని నడుపుకునేటటువంటి అవకాశం, ఒక రాజీ మార్గం, ఒక రాజీ ఫార్ములా ఇట్లాంటివి రావచ్చు. లేదా కవిత చేస్తున్నటువంటి అలిగేషన్స్ కి ఫుల్ స్టాప్ పెట్టాలని అనుకుంటే కేటీ రామారావుని పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించి ఇష్టం ఉంటే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి అని కవితకు ఒక ఆప్షన్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. బట్ కవిత ఏ నిర్ణయం తీసుకుంటది? కవిత పార్టీని కాదని బయటకు పోయి నిలబడగలుగుతుందా, పార్టీని కాదని బయటకు పోయి కాంగ్రెస్ పార్టీలో చేరగలుగుతుందా, పార్టీని కాదని బయటకు వెళ్లి సొంత పార్టీ పెట్టగలుగుతుందా అనేది భవిష్యత్తులో మనం చూసేటటువంటి ఒక రాజకీయ పరిణామాలుగానే చూడాలి. బట్ ఇప్పటికైతే
కవిత చేస్తున్నటువంటి వ్యవహారాల వల్ల బీఆర్ఎస్ పార్టీకి తీవ్రమైనటువంటి నష్టమే జరుగుతుందనేటటువంటిది అటు పార్టీలో అంతర్గతంగాను ఇటు విపక్షాలు అటు కాంగ్రెస్ కి బీజేపీకి తన ద్వారా అస్త్రాలు అందుతున్నట్టుగానే మనం చూడాల్సింది. బట్ ఇవాళ కవిత చేసినటువంటి వ్యాఖ్యలు ఆ పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తులకు ఆ అనుమానాలకు ఒక పరాకాష్ఠగా చేరినట్టుగానే మనం చూడాలి. రైట్, ఇదే విషయంపై